అది పెడతాను. ప్రభువా, నాకు ఇచ్చిన పెద్ద ఇల్లు పట్ల నీకు వందనంలయ్యా. నాకు ఇచ్చిన ఇన్ని నగల పట్ల నీకు వందనంలయ్యా. నాకు ఇచ్చిన పెద్ద కారు పట్ల నీకు వందనంలయ్యా. అమ్మా దీవెన, ఎవరది మాట్లాడేది? నేనమ్మా నీ ప్రభువుని. నేను ఈ రోజు మీ ఇంటికి వస్తున్నాను. అవునా ప్రభువా? నిజమేనా? ఏంటి ప్రభు మా ఇంటికి రాబోతున్నారా? అంటే నేను ధన్యురాలను అన్నమాట. ఎంత ధన్యత ఇది! ప్రభు మా ఇంటికి వస్తున్నారా? సరే, అయితే ప్రభు వచ్చినప్పటికీ మేము ఇవన్నీ సిద్ధపరచుకోవాలి. ప్రభు ఇవన్నీ చూసిన వెంటనే ఇక్కడే ఉండిపోయి నా ధనాన్ని ఇంకా అభివృద్ధి పరిచేలా చేయాలి. ఇందుకు పని మనిషి ఎక్కడ ఏడిసిందో? కమలమ్మ, ఓసే కమలమ్మ, ఎక్కడ సచ్చావే? ముందేది సత్తే వండుకున్నానండి అమ్మగారు. ఎక్కడున్నావే? ఎంతసేపు పిల్లాలి? పెరట్లో ఉన్నానండి. కష్టపడిపోతున్నావులే గాని యేసు ప్రభు మన ఇంటికి వస్తున్నారే. యేసు ప్రభు అంటే పక్కన ఇంట్లో ఉంటానండి. యేసు ప్రభు అంటే పక్కింట్లో ఎదురింట్లో ఉండే వాళ్ళు కాదే, నిజరక్షకుడే. నాకు ఇప్పుడు చెప్పలేదేటండి. అయ్యో, నీ మట్టి వరకు చెప్పిన అర్థం కాదులే గాని ఇప్పుడు మనం చాలా వంటలు సిద్ధపరచాలి. నీకు కొన్ని డిషెస్ చెప్తాను, అవి సిద్ధపరచుంచు, నేను వచ్చి హెల్ప్ చేస్తాను. చేపల కూర, మాంసం కూర ఇవన్నీ చేస్తుంచు, సరేనా? ముందు ఐస్ జోడికి బట్టలు ఇచ్చాను కదా, అవి తీసుకునిరా, నేను రెడీ అవ్వాలి. ఇవిడికి స్టైల్ ఎక్కువే. అమ్మగారండి, ఇదిగోండి బట్టలు. సరే, నేను వచ్చి హెల్ప్ చేస్తాను గాని ఆ వండు. అమ్మగారండి, వంటలు రెడీ అయినాయి చూడండి. ఏంటి అప్పుడేనా? ఎందుకే అంత కష్టపడిపోతున్నావు? నేను హెల్ప్ చేస్తాను కదా. మీరు ఎలాగో చేయలేండి. ఏముండో? మాంసం కూర, చేపల కూర. నువ్వు తింగరదా అనుకున్నాను గాని చాలా బాగుండవే. తెలవైంది మరి. సరే గాని నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు. ఇంటి సభకు చీర కట్టినట్టు ఏంటి అంటున్నావు? బాగుందండి. అది ఈ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను కానీ ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇంకా రాలేదేంటి? అమ్మగారు, నేను ఉండొచ్చండి. నువ్వు ఉంటావా? ప్రభుని చూస్తానండి. సర్లే, దాని ముచ్చట పడిపోతున్నావు కదా. ఊళ్ళే ప్రభు వస్తారు కదా, రానివులే. అందులో పాట పాడుకుందామా? పాడండి. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అందరినీ తెలుసుకుంటారు కానీ ఈయన మాత్రం తెలుసుకోవాలే. ప్రభు ఏంటి ఇంకా రావట్లేదు? అమ్మా అమ్మా, ప్రభు వచ్చినట్టున్నారే, రాయి చూద్దాము. మన ఇంటికి ఎందుకు వస్తారులేండి, మిమ్మల్ని చూసి. ఎవరు బాబు నువ్వు? అమ్మా 2 రోజుల నుంచి చాలా ఆకలిగా ఉందమ్మా, ఏం తినలేదమ్మా, ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మా. ఏంటి పొద్దున్నే జోకులేస్తున్నావు? అసలే ప్రభు మా ఇంటికి రాబోతున్నారు. నీలాంటి వాళ్ళని చూసారంటే ప్రభు వెళ్ళిపోతారు. వెళ్ళి పక్కిళ్ళు ఎదుక్కో. ప్రభు ఏంటి ఇంకా రావట్లే? సరే, పాట కంటిన్యూ చేద్దాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. అందరినీ తీసుకెళ్తారు కానీ ఈయన మాత్రం తీసుకెళ్తారులే. ఏంటే ప్రభు ఇంకా రావట్లే? నువ్వు నాకు తెలియకుండా ఏమైనా కొనుక్కుంటున్నావా? ఏం లేదండి, అందంగా ఉన్నారని మాట్లాడుతున్నాను. బాబాయ్, థ్యాంక్ యూ. మీరు నవ్వేటండి, మీకు అందంగా ఉంది. నిజమేనా? అయితే పొద్దున్న ఒకసారి రా, నవ్వు చూపిస్తాను. వద్దులే అండి. అమ్మా తల్లి, ప్రభు వచ్చినట్టున్నారే, రాయి చూద్దాము. తల్లి పాత వస్త్రాలు ఉంటే అవన్నీ ఇవ్వండి అమ్మా, చలికి వణికిపోతున్నాను. ఏంటి పొద్దున్నే మా ఇల్లే దొరికిందా మీ అందరికి? అసలే ప్రభు మా ఇంటికి రాబోతున్నారు, మీరందరూ వచ్చి జోకులు వేస్తున్నారు నా దగ్గర. వెళ్ళి ఇంకొక ఇల్లు ఎదుకో. నాకే ఇవ్వదు, మీకేమెత్తలేండి, పక్కింటికి వెళ్ళండి. ఏంటే ప్రభు ఇంకా రావట్లేదు, ఎంతసేపు ఎదురు చూడాలి? సరే, కొంతసేపు వెయిట్ చేద్దాం, ఇంకెవరన్నా వస్తారేమో. అందరూ వస్తున్నారు కానీ ప్రభు మాత్రం రావట్లేదు.
ఆంటీ ఆంటీ ఎవరు పిల్లలు వచ్చినట్టు రా, చూద్దాం. ఏంటమ్మా, ఏం కావాలి నీకు? ఆంటీ రోజు అసలు మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదంటే మీరు వచ్చి కొంచెం ప్రేయర్ చేయరా? ఏంటి, నేను వచ్చి ప్రార్థన చేయాలా? నాకు ఇప్పుడు అంత సమయం లేదు. అసలే ప్రభు మా ఇంటికి రాబోతున్నారు. వెళ్ళు ఇక్కడికి ఒకటి వచ్చేయండి మీకు చేయడానికి. ప్రభు ఏంటి ఇంకా రాలేదు? సరే ఒకసారి ప్రార్థన చేసి చూద్దాం, ఏమైనా మాట్లాడతారేమో మనతో. ప్రభువా, ఇంతవరకు తండ్రి నాయన నీ కృపలో నన్ను భద్రపరిచి ఉన్నావు తండ్రి నాయన. బేదరాలైనప్పటికీ తండ్రి నీ కృపలో నన్ను భద్రపరిచినందుకు నీకే వేలాది వందనములు స్తోత్రములు తండ్రి యేసయ్యా. అమ్మా కరుణ, చెప్పండి ప్రభువా. నేనమ్మా నీ ప్రభువుని. చెప్పండి ప్రభువా. ఈ రోజు నేను మీ ఇంటికి వస్తున్నానమ్మా. అవునా ప్రభువా? ప్రభు మా ఇంటికి వస్తున్నారు. నేను అసలే దేని స్థితిలో ఉన్నాను. దేవునికి నేను ఏమి ఇవ్వగలను? ప్రభు మా ఇంటికి వస్తున్నారు. నేను అసలే దేని స్థితిలో ఉన్నాను. అసలే బేదరాలిని. ప్రభువుకి ఏమి ఇవ్వగలను? అమ్మా అమ్మా ఎవరు బాబు నువ్వు? ఏం అమ్మా, కావాలి? 2 రోజుల నుంచి ఏం తినలేదమ్మా. ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మా. అయ్యో, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవే. ప్రభు మా ఇంటికి కూడా వస్తున్నారు. సరే ఉండు, నా దగ్గర ఏమన్నా చాలా ఆకలి ఉందమ్మా. తీసుకో బాబు. నా దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. ఆకలిగా ఉన్నా నాకు ఆహారం పెట్టారమ్మా. మీరు ధన్యురాలమ్మా. ప్రభు మా ఇంటికి వస్తున్నారు. సమయం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి? తల్లి, ఎవరు కావాలమ్మా నువ్వు? అమ్మా తల్లి, శీతాకాలం కదమ్మా, చలికి వణికిపోతున్నాను. చిరిగిన దుప్పటి ఏమైనా ఉంటే ఇవ్వండి అమ్మా. నేనే బేదరాలిని, నా దగ్గర ఏమీ లేవు. సరే ఉండి, ఏమన్నా ఉన్నాయేమో చూసిస్తాను. ఇంకా అమ్మా, నా దగ్గర ఒక దుప్పటి మాత్రమే ఉంది. చల్లగా ఉందండి అమ్మా. ప్రభు మా ఇంటికి వస్తున్నారు. సమయం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి? ఎవరెవరో వస్తున్నారు. ఆంటీ ఆంటీ, ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? మా అమ్మగారికి ఈ రోజు అసలు ఆరోగ్యం బాగాలేదంటే మీరు వచ్చి కొంచెం ప్రేయర్ చేయరా? ప్రభు వచ్చే సమయం అయిందమ్మా. సరే పద వెళ్దాం. ఈవిడేనండి మా అమ్మగారు. మీ అమ్మగారు ఇవిడేనమ్మా. సరే ప్రార్థన చేద్దాం, దేవుడు స్వస్థపరుస్తుంది. ప్రభా, ఈ బిడ్డని దీవించింది తండ్రి. ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తండ్రి నాయన ఆశతో తన బిడ్డ వచ్చి నా దగ్గరికి ప్రార్థన చేయమని కోరి ఉన్నది తండ్రి నాయన. తినలో ఉన్న అనారోగ్య సమస్యలన్నిటిని తీసివేయండి తండ్రి. ప్రభా, ఈ ప్రార్థన నడిపించిన పరమ తండ్రి. ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రభు ఇంకా రావట్లేదేంటి? ఎవరెవరో వస్తున్నారు. సమయం అవుతుంది. సరే ప్రార్థన చేసి చూద్దాం, దేవుడు మాట్లాడతాడు. ప్రభువా, నీ కొరకు ఇప్పటి వరకు ఎదురు చూసానయ్యా. ఇంత సమయం అయింది, ఇంకా రాలేదేంటి? ఎవరెవరో వస్తున్నారు, ఏమేమో అడుగుతున్నారు. నువ్వు మాత్రం రావట్లేదయ్యా. నీ కొరకు సిద్ధపరిచినవన్నీ అలాగే ఉండిపోయాయ్యా. అమ్మా దీవెనా, చెప్పండి ప్రభువా. ఆకలిగొని నీ దగ్గరికి వచ్చాను, ఆహారం ఇవ్వలేదు. ఎప్పుడు ప్రభువా? వస్త్రహీనుడై నీ దగ్గరికి వచ్చాను, అప్పుడు పొమ్మన్నావు. అయ్యో, అవునా చిన్నపిల్లవాడు వలె నీకు సహాయం చేయమని వచ్చాను, అప్పుడు పొమ్మన్నావు. నీ ప్రేమకు బదులుగా నీ గర్వాన్ని చూపించి పొమ్మన్నావు. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను? ప్రభు వచ్చారా? ప్రభువా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ప్రభువా. నేను మళ్ళీ అన్ని సిద్ధపరుచుకుంటాను. ఒకసారి రండి ప్రభువా. నేను ధన్యురాలను అనుకున్నాను కదా ప్రభువా, ఒకసారి రండి ప్రభువా. ప్రభువా, నీవు మా ఇంటికి వస్తానని సెలవిచ్చున్నదని నాయన. సమయం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి ప్రభువా? నీ కోసం నేను బేదరాలుగా ఉన్నాను తండ్రి ప్రభా. నీ కోసం ఏర్పాటు చేసుకున్న ఆహారమును కూడా తండ్రి ప్రభా నీకు ఇవ్వలేకపోయాను తండ్రి నాయన. అమ్మా కరుణ, చెప్పండి ప్రభువా. నువ్వు దిగులు పడకు, భయపడకమ్మా. నేను నీ దగ్గరికి ఆకలిగొని వచ్చాను, ఆహారం ఇచ్చావు. వస్త్రహీనుడై వచ్చాను, వస్త్రాలు ఇచ్చావు.
సహాయం కోరి వచ్చాను, సహాయం చేశావు. నువ్వు బీదరాలు అయినప్పటికీ నీకు ఉన్న దాంట్లో సహాయం చేశావు. నీ పేరుకి తగ్గట్లుగా అందరిపై కరుణ చూపిస్తున్నావు. నీవు ధన్యురాలు అమ్మా. నీతి. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండులను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకున్నవాడే. దేవునికి మహిమ కలుగునుగాక.